అల్పపీడన ప్రభావంతో సిద్దిపేట జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరద ఉధృతికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తొగుట మండలం చందాపూర్ గ్రామంలో ఇళ్లలోకి భారీగా వరద చేరింది. చందాపూర్ కొలుగూరు మధ్య రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద కారణంతో జిల్లాలో బీభత్స వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దు పోచారం ప్రాజెక్టు పక్కన భారీ గండి ఏర్పడింది. అప్రమత్తమైన యంత్రాంగం చర్యలు చేపట్టింది. గణపూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలను ఫరీద్పూర్లోని రైతు వేదికకు, మరికొందరిని మెదక్ పట్టణంలోని స్టేడియంకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వరద ప్రభావిత ప్రాంతాలను, హవేలీ గన్పూర్లో పరిస్థితులను పరిశీలించనున్నారు మంత్రి. దీంతో పాటు నీట మునిగిన ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉంది. మెదక్ ఎస్పీ కార్యాలయంలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను సీఎం సమీక్షించే ఛాన్స్ ఉంది.